రైట్, వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారితో మాట్లాడదాం. శంకర్ నాయక్ గారు, ఈ రోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక పక్క యాంటీ పేపర్ లీక్ బిల్లు పైన చర్చ జరుగుతూ ఉంటే దానిపైన స్పందించకుండా, దానికి చోటు ఇవ్వకుండా ఎందుకు ఆర్ఎస్ఎస్ పైన, అలాగే వీసీల నియామకాన్ని అండ్ అమిత్ షాని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అలాగే బీజేపీ ఎంపీలను సభలో అనకూడనటువంటి పదజాలం వాడారు. తర్వాత మళ్ళీ అది రికార్డుల నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ వీటిని టార్గెట్ చేశారు? మీరు డిమాండ్ చేసిందే కదా, విద్యా వ్యవస్థలో దాంట్లో లోపాలున్నాయి, వాటిని సంస్కరించాలి, సంస్కరణలు రావాలి అని మీరు అడిగిందే కదా. నమస్కారం. నేను ఏమంటున్నాంటేనమ్మా, దాదాపు ఈ 2014 కంటే ముందు వీళ్ళ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 100 సార్లు పేపర్ లీకేజ్ అయింది. చాలా మంది విద్యార్థుల భవిష్యత్తు తోటి వాళ్ళంతా ఆటలాడుతా ఉన్నారు. ఇక కొత్త ఏం కాదు ఇది, ప్రతి సంవత్సరం అవుతా ఉంది. నీట్ పేపర్ లీక్ అవుతా ఉంది, దాన్ని మసిపూసి మారడికాయని చేస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఏమనంటే సంఘ విద్రోహ శక్తులు అడిగిన వాళ్ళంతా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, లేకపోతే వీళ్ళంతా మిలిటెంట్స్, లేకపోతే ఏదో పాకిస్తాన్ పేరు మీద ఏదో ఓట్లు దండుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం. కానీ ఇవాళ జరిగిన దాని మీద అయితే రాహుల్ గాంధీ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఆయన ప్రస్తావించింది ఏంటంటే, మన అనాలిసిస్ట్ గారు చెప్పినట్టు ఏదో అమ్మాయి చెప్పిన దాన్ని ప్రస్తావిస్తూ దాన్ని ఏదో బుధదళాలు ఏదో పట్టగాల్సి మీరేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు బీజేపీ వాళ్ళు నానా రకమైన రాద్ధాంతం చేస్తా ఉన్నారు. ఎంతసేపు మేము చెప్పిందే కరెక్ట్ అనుకుంటే అది కరెక్ట్ కాదు కదమ్మా అది. కానీ ఇంతమంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఇలా ఫస్ట్ టైం వీళ్ళందరూ వచ్చి ఇలా రోడ్డు మీద ఇంతమంది యువకులు వచ్చి ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఇలా రాజీనామా చేసేటట్టు అది మా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీకి. అందులో మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ధర్నా చేయడం, ఇలా మాకు అది పెద్ద విద్యార్థులకు పెద్ద మైలేజ్ వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ అవర్ పార్టీలో కాదు, ఇది పార్టీ రహితంగా విద్యార్థులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విజయోత్సవాలు చేసుకున్నారు. పూర్తుల ర్యాలీలు తీసారు చాలా మంది పిల్లలు. ఎందుకంటే ఎంతో మంది పిల్లల భవిష్యత్తు తోటి ఇది 12 సంవత్సరాల నుంచి ఆడుకుంటా ఉంది బీజేపీ ప్రభుత్వం. కావాలని మసిబూసి మారడికాయం చేస్తా ఉన్నది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈసారికి గల్లంతి ప్రభుత్వం మళ్ళీ ఇంకా కనబడదు ప్రజల ముందు. ఎందుకంటే విద్యార్థులు అందరూ ఎన్నో విద్యార్థులతో పెట్టుకున్న పార్టీలు అన్ని చాలా మంది అన్ని పోయినాయి. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా వాళ్ళ హవా నడిచింది కదా. అప్పుడు నడిచింది, ఇప్పుడు తెలుసుకోమని, ఇప్పుడు ఎలక్షన్ పెట్టమని మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే విద్యార్థులు పెట్టుకున్న అస్సాం గణ పరిషత్ పార్టీ అప్పుడు ఏంది, విద్యార్థులు గవర్నమెంట్ పడగొట్టిర్రు. ఇట్లా చాలా ఉన్నాయి. చాలా జేఎన్యూ స్టూడెంట్లు మీరు ఇందాక చెప్పినట్టు, మన ప్రొఫెసర్ గారు చెప్పినట్టు అంత ఆర్ఎస్ఎస్ భావజాలను అందరూ తీసుకొచ్చి వీసీలో చేశారు. వాళ్ళందరూ కూడా ఎవరు ప్రొఫెసర్ గారు? సార్ అనాలిసిస్ట్ ఇందాక అన్నారు, విశ్లేషకులు. అదే ఆయన చెప్పినట్టు అంత ఆర్ఎస్ఎస్ భావజాలం అందరూ వీసీలేరు. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నంత కాడ మొత్తం వీసీలను చేశారు. ఈ బీజేపీ భావజాలు, ఆర్ఎస్ఎస్ భావజాలు అందరూ వాళ్ళు నేసినారు. ఆ రోజు స్వతంత్రం తీసుకొచ్చిన వీళ్ళ పార్టీ లేదు అక్కడ. అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అందరూ జవహర్లాల్ అందరూ పార్టీ కోసం పనిచేసారు. అప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడ ఉందమ్మా, అప్పుడు లేదు. తర్వాత వచ్చింది బీజేపీ పార్టీ, 80లో వచ్చింది బీజేపీ పార్టీ. ఇన్ఫార్మర్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ ఎక్కడ ఉన్నారు కాదండి. ఒక డైలాగ్ ఉంది కదా శంకర్ నాయక్ గారు, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది కదా డైలాగ్. సో వాళ్ళు లేట్ గా వచ్చి 60 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు కాబట్టి మీ పరిపాలన బాగాలేదు, మాది బాగుంది. మాది 60 సంవత్సరాలు ఎన్నో రిఫార్మ్ చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఎన్ని ఫ్యాక్టరీలు కట్టించారు, ఎంతో మందికి రిసోర్స్ ఎంప్లాయ్మెంట్ చూపించారు. అవన్నీ ఒకటి ప్రైవేట్ సెక్టర్ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా చేసేది ఏంది ఇప్పుడు, ఇది పక్క పోయి అదానికి అంబానీకి అడ్డగట్టారు. అందరు ఏది కార్పొరేట్ వ్యవస్థ అడ్డగట్టారు. ప్రతి ఒక్క రైతు మన నల్ల చట్టాలు తీసుకొస్తే ఏమైందో పంజాబ్ లో తిరిగి కొట్టి ప్రజలు తిప్పి కొట్టారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. అట్లా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఇప్పుడు ఈసారి స్టార్ట్ అయింది, వాళ్ళ మీద రెవల్యూషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఓకే, కానీ ప్రతిరోజు పార్లమెంట్ సమావేశాల్లో ఏది చర్చ జరగకుండా ఈ రకంగా విమర్శలు, ప్రతి విమర్శలు, తర్వాత ఎప్పటికప్పుడు సభ వాయిదా పడ్డము, ఇదంతా ఇది చూడడానికి ప్రజలకి రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి కదా. ఏం జరుగుతోంది? సభల్లో చర్చించాల్సినటువంటి సమస్యల పైన ఇష్యూ బేస్డ్గా చర్చలు జరగాలి, కానీ అదే ఆ వాతావరణం కనబడట్లే. పార్లమెంట్ లో వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మరి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. వీళ్ళు మాట్లాడేటప్పుడు అందరు లేచి గందరగోళం చేస్తే సబ్జెక్ట్ ఎటో వెళ్ళిపోతుంది. దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు, గందరగోళం సృష్టిస్తారు వాళ్ళు బీజేపీ ఎంపీలందరూ. ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ గారు మాట్లాడి వినాలి, మొత్తం సబ్జెక్ట్ ఉన్నదా లేదా, కరెక్ట్ ఉన్నదా లేదా వినాలి. వినక మునిపే లేచి ఓ ఓ అని అరుస్తూ ఉంటారు. అరుస్తూ ఉంటే ఏమైతే సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోతుంది. అప్పుడు స్పీకర్ గారు వాయిదా వేసేస్తారు. ఎట్లా దేవుడి మేము చెప్పే సబ్జెక్ట్ ప్రజలకు పోవద్దు, ఇదంతా నిజాలు ప్రజలకు పోవద్దు అని చెప్పి తప్పుదోవ పట్టిస్తారు. అంతా వాళ్ళు చేసే పని అది.
ఎన్ని అబద్ధాలు ఆడతారు? 15 లక్షల అకౌంట్లు వేస్తామంటారు, లేకపోతే ఆ రాష్ట్రం ఇది చేస్తామంటారు, రకరకాల అబద్ధాలు ఆడి వాళ్ళు ప్రజలకు వచ్చిండ్రు. అంటే అబద్ధాలు ఎన్ని రోజులు నడుస్తాయమ్మా? చాలా తక్కువ కాలం నడుస్తుంది. నిజాలు చాలా లేట్ గా నిర్భయంగా వస్తుంది. ఈసారికి వాళ్ళందరికీ ఇప్పుడు చెమటలు పట్టించే పని చేసారు విద్యార్థులందరూ. ఈసారి పోయినసారి మోడీకి విద్యార్థులే బలం, యువకులే బలం, కానీ ఈసారి అంతా డైవర్ట్ అయిపోయింది. ఈ విద్యార్థుల పేపర్ లీకేజ్ కాడ నుంచి వాళ్ళందరికీ స్టార్ట్ అయింది ప్రాబ్లమ్స్. అక్కడ ఢిల్లీ సెంటర్ లో ఉట్టి ఫోన్లు చేస్తే ఎంతమంది వేల మంది వచ్చి ధర్నాలు చేస్తారు, ఎంతో మంది స్టేట్ మీద లాఠీ చార్జ్ చేశారు, సంఘ విద్రోహ శక్తులను కేసులు పెడుతున్నారు పిల్లల మీద. కానీ అదే విద్యార్థులు చేసినటువంటి నిరసన ఏదైతే ఉందో, వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి తలొగ్గింది కదా కేంద్ర ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు, రాజీనామా చేయించారు. తర్వాత చెప్తే చేసి ఆయన చేసిండు, స్వతహాగా చేసిండు. అది నైతిక విలువ పాటించి వెంటనే రాజీనామా చేయాలి, వేరే నెక్స్ట్ డే రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించి. కానీ అది చేయకుండా మేము ధర్నా చేసిన తర్వాత, యాజిటేషన్ చేసిన తర్వాత, రెవల్యూషన్ చేసిన తర్వాత రాజీనామా చేసిండు. అది మా విజయం, అది అలాది కాదా విజయం? కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినప్పుడు పేపర్ లీకులు జరిగినప్పుడు ఏ మంత్రి కూడా రాజీనామా చేయలేదు ఎందుకండి? ఎవరు చేయలేదు రాజీనామా. అప్పుడు కూడా మేము చట్టాన్ని అప్పుడు కూడా రూపొందించినాం. అప్పుడే మా గవర్నమెంట్ పోయింది, మళ్ళీ కొత్త గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని మరుగున పడేసారు. అప్పుడు కూడా దాన్ని ప్రత్యామ్నాయంగా చేసినారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు చేయలేదు? రాజీనామా చేయలేదు కదా మంత్రులు, ఎవరు రాజీనామా చేయలేదు కదా. వచ్చిన తర్వాత ఎక్కువ సార్లు అయిందమ్మా, 100 సార్లు అయింది ఇవాళ పేపర్ లీకేజ్. ఇవాళ మీరు ఎలా అయితే ఆందోళనలు చేశారో అలా ఆ రోజు బీజేపీ చేయలేకపోయింది, అందుకే మీరు ఎవరు రాజీనామా చేయలేదు, అంతే కదా. లేదు, తర్వాత మేము ఇంకోటి, ఇప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలు అన్నిట్లో అయింది పేపర్ లీకేజ్, ఎక్కడ కాలేదు? మన చాలా స్టేట్స్ అయింది. మరి ఇప్పుడు అది మీరు ఫైట్ చేస్తాం కదా. రైట్ అండి శంకర్ నాయక్ గారు. సుమిత్ర గారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్.